దూషించి వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా ఇప్పటికీ దూషించి సోషల్ మీడియాలో పోస్టులు పెడుతుంటే మేము చూస్తూ ఊరుకోవాలి. ఓకే, కంట్రోల్ చేద్దా? రైట్, వినపడుతుందా సార్? ఒకసారి ప్రజలందరూ గ్రహిస్తున్నారండి. ఓకే ఓకే. వెంకటేష్ గారు చెప్పండి సార్. ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇంత స్ట్రాంగ్గా రియాక్ట్ అవుతున్నారు? బెదిరిస్తున్నారు, వడ్డీతో సహా చెల్లిస్తానంటున్నారు, అసలు నేను కంట్రోల్ చేయలేను మా క్యాడర్ అంటున్నారు, ఇంకో 3-4 ఏళ్ళు మేము పైకి వస్తాం, మీరు కిందకు వస్తారో అప్పుడు చూడండి అంటున్నారు. ఎలా అర్థం చేసుకోవాలి దీన్ని? ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న అధికార ప్రతినిధులకి, మీ వీక్షకులకు కూడా వెరీ గుడ్ ఈవినింగ్ అండి. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఇచ్చినటువంటి ప్రెస్ స్టేట్మెంట్ ఏదైతే ఉందో ఇది ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకులు ఇచ్చేటువంటిదే. గతంలో కూడా పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, నారా లోకేష్ గారు కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, ఇదే విధంగా మాట్లాడినటువంటి పలు సందర్భాలు ఉన్నాయి. అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి కేవలం ఈ హెచ్చరికలతో ఆపుతాడా, లేదా రేపొద్దున ప్రభుత్వం వచ్చిన తర్వాత నిజంగానే కార్యకర్తలను విచ్చలవిడిగా వదిలేస్తాడా అనేది ఇక్కడ ఒక సమాధానమో ఒక ప్రశ్నగానో మనం తీసుకోవాలి. ఎందుకంటే గతంలో ప్రభుత్వం వచ్చిన వెంటనే జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నినాదం ఏంటంటే కులం చూడడం, మతం చూడడం, పార్టీ చూడడం, ప్రాంతం చూడడం అని చెప్పి అన్ని పార్టీలలో ఉన్నటువంటి ప్రజలకి సుమారుగా 2,50,000 కోట్ల రూపాయలు ఫ్రీబీస్ వాళ్ళ నేరుగా ₹1 కూడా అవినీతి లేకుండా నేరుగా వాళ్ళ అకౌంట్లలోకి చేర్చినటువంటి ఒక విధానాన్ని మనం అందరం చూసాం. అక్కడ ఏ రోజు కూడా పార్టీ చూసినటువంటి సందర్భం లేదు. మరి ఈ రోజు జరిగినటువంటి ప్రెస్ మీట్ దేనికి జరిగింది అని అంటే, కృష్ణా జిల్లా చైర్మన్ గారి మీద, జడ్పీ చైర్మన్ గారి మీద జరిగినటువంటి దాడి ఏదైతే ఉందో ఈ దాడికి సంబంధించి అడ్రస్ చేసేటప్పుడు ఇటువంటి వ్యాఖ్యలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఒక బీసీ మహిళ మీద, సహజంగా కృష్ణా జిల్లాలో బీసీలకి అధికారం అనేది ఒక రకంగా చెప్పాలంటే బీసీలకి జడ్పీ చైర్మన్ అనేది రావడం అనేది చాలా వ్యయ ప్రయాసలతో కూడుకున్నటువంటి ఒక వ్యవహారం. అటువంటి ఒక బీసీ మహిళ మీద ఈ రోజు జరిగినటువంటి దాడి ఏదైతే ఉందో ఈ దాడి చాలా హేయమైనదిగా ఆయన అభివర్ణిస్తూ ఇటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగిందని చెప్పేసి మాత్రమే చెప్పాలి. ఇక రెండో విషయానికి వచ్చినట్టయితే కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి గారి మాట వింటారా అని అంటే ఖచ్చితంగా వింటారండి. జగన్మోహన్ రెడ్డి గారి మాటను జవదాటి ఎవరు కూడా ఒక్క అడుగు కూడా ముందుకేసేటువంటి పరిస్థితి వైఎస్ఆర్సీపీ పార్టీలో అయితే లేదు. ఇక రెండో విషయానికి వచ్చినట్లయితే ఖచ్చితంగా ఎవరికైతే పెయిన్ డైరెక్ట్ గా ప్రభుత్వం నుంచి పెయిన్ తగిలిందో, లేదా అక్రమ కేసులు అని చెప్పేసి ఆయన అంటున్నారు, ఈ అక్రమ కేసుల్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి మాట కాదు కదా, దేవుడి మాట కూడా వినే పరిస్థితి కాదు. కేవలం ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డిది అయితే చాలు, ప్రభుత్వం మ్యాజిక్ ఫిగర్ దాటితే చాలు. 2029లో వస్తుందా, 2028లో వస్తుందా, 2027లో వస్తుందా, జమిలీ ఎన్నికల గురించి కూడా కళ్ళగంటున్నటువంటి ఒక పరిస్థితి. ప్రభుత్వం మ్యాజిక్ ఫిగర్ దాటితే ఖచ్చితంగా వాళ్ళు ఏదైతే చేయాలనుకుంటున్నారో జగన్మోహన్ రెడ్డి కాదు కదా, ఎవరు ఆపినా ఆగేటువంటి పరిస్థితి కాదు. ఎందుకంటే ఈ రోజు జరుగుతున్నటువంటి సంఘటనలు అలా, ఈ రోజు ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి కేసులు అలా ఉన్నాయి. అయితే గత వారం రోజులుగా కాస్త రాష్ట్రం కుదుటపడిందనే చెప్పాలి. ఈ సోషల్ మీడియా కేసులు కానివ్వండి, వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మీద దాడులు కానివ్వండి, పోలీసు అక్రమ కేసులు కానివ్వండి, ఇవి కొంచెం తగ్గుముఖం పట్టినాయి. అయితే ఇన్స్టెడ్ ఆఫ్ దట్ డైరెక్ట్ గా ఈరోజు నేతల మీద దాడులు చేయడం మొదలు పెట్టారు. నేతల మీద దాడులు చేసినప్పుడు ఖచ్చితంగా దానికి తిరిగి సమాధానం చెప్పేటువంటి ఒక పరిస్థితి వస్తుంది. దానికోసం అందరూ కూడా వేచి చూస్తున్నారనే చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గతంలో తన యొక్క ఎమ్మెల్యేలను కానివ్వండి, లేకపోతే ప్రజాప్రతినిధులను కానివ్వండి, ఒక రకంగా వాళ్ళని దూరం పెట్టాడు. 151 సీట్లు వచ్చిన తర్వాత ఎంతటి అద్భుతమైన విజయం మళ్ళీ మనం చరిత్రలో చూడం. కాబట్టి ప్రజలకు ఏదైనా మంచి చేయాలి అని చెప్పేసి వాలంటీర్ వ్యవస్థని నమ్ముకుని వాళ్ళ ద్వారా నేరుగా ప్రభుత్వ అధికారులకు కానివ్వండి, వాలంటీర్లకు కానివ్వండి, ప్రజలకు కానివ్వండి ఒక బ్రిడ్జ్ లాగా వేసి ఎమ్మెల్యేకి విలువ లేకుండా చేసినటువంటి ఒక పరిస్థితి. మీకు ఏది కావాలన్నా కానీ వాలంటీర్ వస్తాడు, వాలంటీర్ ద్వారా నేరుగా ప్రభుత్వానికి వెళ్తుంది అర్జీ, దాని ద్వారానే మళ్ళీ మీకు వాలంటీర్ ద్వారా మీకు ఆ సంక్షేమ ఫలాలు వచ్చినాయా రాలేదా అని చెప్పేసి మీకు వాలంటీర్ ద్వారానే అన్ని కార్యక్రమాలు జరుగుతాయి. ఎమ్మెల్యే కేవలం ఒక ఆంబుడ్స్‌మ్యాన్. సరేనండి, కాదు అప్పుడు జరిగిపోయిందాన్ని వదిలేయండి, అది అన్ని చేశారు కాబట్టి 11 సీట్లు వచ్చినాయి అంటారు వాళ్ళు.
సో ఇప్పుడు పరిస్థితి ఏంటి? 11 సీట్లు అనేది ఇట్స్ ఎ డిఫరెంట్ మ్యాటర్ సార్. 11 సీట్లు కాదు రావాల్సింది. 11 సీట్లు వచ్చినటువంటి ఒక నాయకుడికి 40% ఓటింగ్ ఎలా వస్తుందండి? సరే, అది ఎవరు చూస్తారండి? ఇప్పుడు ఎంత వచ్చింది అనుకోవడం కాదు కదా, ఖచ్చితంగా దాన్ని బట్టే కదా ఎన్ని మనం గెలిచేవన్నారు వేరు కావాలి వేసుకోవాల్సింది. కాదండి. దాన్ని 40% దాని వచ్చింది పరంగా అన్న ఇక అసలు రెండో విషయానికి ప్రతిపక్ష వచ్చినట్లయితే జనసేన పార్టీ